నమస్కార జై శ్రీకృష్ణ. వెల్కమ్ టు సోమృషి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీగా మరియు యమ్మీగా ఉండే లస్సీని ఎలా చేయాలో చూద్దామా. లస్సీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరియు ప్రాసెస్ని నేను వీడియోలో మెన్షన్ చేశానండి. వీడియోను చూస్తూ ప్రాసెస్ని ఫాలో అవుతూ ఇలా మీరు లస్సీని చేయండి. మీకు టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఈ ప్రాసెస్లో మనము పెరుగుని చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మరియు ఈ ప్రాసెస్లో మీరు పెరుగు చేసినప్పుడు తప్పకుండా ఫ్రూట్ కర్డ్ రైతా మరియు ఈ లస్సీ తప్పకుండా చేయండి. నేను ఫ్రూట్ కర్డ్ రైతా వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పాలు మాత్రం మనం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పెరుగు యాడ్ చేయాలండి. మనం యాడ్ చేసే పెరుగు మాత్రం కొంచెము పులుపు ఎక్కువ ఉండొద్దండి, తీపిగా ఉండేటట్లు చూసుకోండి. మనము యాడ్ చేసిన మిల్క్ పౌడరు పెరుగుకి మరింత రుచిని ఇస్తుందండి. మరియు హెల్తీ పౌడర్ కూడా వాడాము. ఈ హెల్తీ పౌడర్ని ఎలా చేయాలో వీడియో కూడా నేను లాంగ్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఫ్రూట్ కస్టర్డ్ విత్ హెల్తీ పౌడర్ అని వీడియోని ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఇందులో మిశ్రీ మరియు పలాష్ని వాడానండి. పలాష్ అనేది బాడీ హీట్ని తగ్గించడంలో ఒక మంచి ఇంగ్రీడియంట్. ఎండాకాలంలో కొంతమందికి బాడీ హీట్ ప్రాబ్లం అనేది వస్తుందండి. సో మిశ్రీని మనము ఈ పలాష్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల బాడీ హీట్ని తగ్గించడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మనం ఇందులో మిశ్రీ కూడా వాడాం కాబట్టి షుగర్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది. సో ఇలా ఈ హెల్దీ వేలో ఈ లస్సీని మనము ఎంజాయ్ చేయొచ్చు. మీరు తప్పకుండా ఇందులో హెల్దీ పౌడర్ని యాడ్ చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది. అంతే అండి, మన ఎంతో టేస్టీ యమ్మీ అయిన లస్సీ రెడీ. ఈ అమ్మ చేసే రెసిపీస్ నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సోమృషి ఫుడ్ అండ్ బ్లాగ్స్ చేయాలి. షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ సోమృషి ఫుడ్ బ్లాగ్స్.